నమస్తే అందరికీ. వెల్కమ్ టు యువర్ ఛానల్. బయటనేమో ఫుల్‌గా ఎండ ఉంది. కానీ లోపలనేమో ఫుల్ చలి పెడుతుంది. ఫ్లోర్ మీద వాక్ చేస్తున్న కాళ్ళనేటివి చల్లగా అయిపోతున్నాయి. అండ్ నల్ల నుండే మాకు వాటర్ పట్టాలి. ఇది నిన్న తీసిన వ్లాగే మండే రోజు. మండే అని చెప్పి మా అత్త పొద్దున్నే లేచి కడపలు కడిగేసింది. బయట ముగ్గు పెట్టేసింది. ఇల్లు తూడ్చేసింది. అండ్ యాజ్ యూజువల్ మిషన్ కుట్టుకుంటా కూర్చుంది. చెప్పిన కదా ఈమె ఓన్లీ బాటమ్స్ స్టిచ్ చేస్తదనమాట. టాప్స్ ఏమో వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు. బాటమ్స్ ఈమెకిస్తారు, కట్ చేసి ఇస్తారు. చూడండి ఈమె కుట్టినయన్నీ సంచిలో పెట్టింది ఎన్ని కుట్టిందని చెప్పేసి. వాళ్ళు లెక్క రాసుకుంటారనమాట ఎన్ని స్టిచ్ చేసిందని. రాసుకొని దాని ప్రకారం మనీ ఇస్తారు. ఈచ్ బాటమ్‌కి 20 రూపీస్ ఇస్తున్నారు. ఇంతకు ముందుకైతే 15 ఇచ్చేటోళ్ళు. ఇట్లా కుడుతదనమాట. మంచిగా కుడుతుంది. నీట్ ఫినిషింగ్ వస్తుంది మా అత్తకైతే. ఎలాస్టిక్ ఏసి కుట్టమన్నారంట. సో, ఇవన్నీ మ్యాక్స్ ఎలాస్టికే ఏసింది. ఏసి కుట్టి రెడీగా పెట్టింది. మిషన్ మీద ఎన్ని గంటలు కూర్చుంటది ఈరోజు వ్లాగ్‌లో మీరే చూడండి. ఇది ఆఫ్టర్‌నూన్ నుంచి రికార్డ్ చేసిన నేను వ్లాగ్. ఒక 12:30 నుంచి. ఈమె ఎప్పటి వరకు కుడుతది మిషన్ మీరే చూడండి. టెంపుల్‌కి పోయొచ్చింది. సోమవారం కదా! తలస్నానం గిట్ట చేసుకొని టెంపుల్‌కెళ్ళేసొచ్చింది. అండ్ మిషన్‌కి బట్టలేసేసింది. ఆల్రెడీ బట్టలు ఏసింది. ఇవేమో బెడ్‌షీట్స్ అనమాట. వాటర్ వస్తాయి కదా! సో, బెడ్‌షీట్స్ కూడా ఉతకనీకేసినుండే. నేనెళ్ళి పైన ఆరేసి రావాలి. హైదరాబాద్‌లో అయితే బీభత్సంగా చలి ఉంది. అసలు మార్నింగ్ పూట లెవ్వబుద్దయితలే. మా రితిష అయితే వాళ్ళ మమ్మీకి చుక్కలు చూయిస్తుంది పొద్దున పూట లెవ్వడానికి. వాళ్ళ మమ్మీ 6 నుంచి లేపుతది. అసలు లెవ్వట్లేదు. చలి పెడుతుంది మమ్మీ నేను పోను స్కూల్‌కి అనేసి అంటుంది. ఆ ఆటో అంకుల్ ఏమో కరెక్ట్ 7:35 లేకపోతే 7:40కి వచ్చేస్తారు. ఇంటి దగ్గరకొచ్చి రితిష అనరు అంకుల్. రిషిత, రిషిత అంటా ఉంటారు. మా అత్తనేమో ఒకటే అరుస్తా ఉంటది రితిష అంట. ఆటో అంకుల్ వస్తాడు తయారుగా, తయారుగా అని. ఇంకా పిల్లనేమో విననే వినదు. అండ్ ఇవన్నీ ఇయాల చేసిన వంటలనమాట. జస్ట్ పప్పుచారు చేసి అన్నం వండింది. రాత్రివి చపాతీలు ఉండే అంతే. చాయి, పాలు అవి కామన్ కదా! అండ్ వాటర్ వచ్చినాయి. వాటర్ పట్టేస్తుంది. నేను పడతానులే నువ్వు కుట్టుకుంటున్నావుగా కుట్టుకో అనంటే మళ్ళీ వచ్చి వాటర్ పడుతుంది. ఆల్రెడీ బిందెలు అవన్నీ తోమి పెట్టిందనమాట మా అత్త. బాటిల్స్ ఫిల్ చేసేసింది. బిందెలయితే 2 ఉంటాయి మాకు, ఎక్కువగా ఉండవు. మొత్తం 4 బిందెలుంటాయి కానీ 2 బిందెలే ఖాళీ అయితాయి. ఇంకా 2 ఎప్పుడు వాటర్ అట్లనే ఉంటాయి. మేమేం చేస్తామంటే వాటర్ వచ్చినప్పుడు అవి హౌస్‌లో పోసేసి ఫ్రెష్ వాటర్ మళ్ళీ పట్టుకుంటాము. అండ్ నేనైతే మీదికి పోతున్నా బెడ్‌షీట్స్ ఆరేయనీకే. నా చేతిలో ఉన్నాయి కదా! ఈ బెడ్‌షీట్స్ అదేంది మఫ్లర్ బెడ్‌షీట్స్ లాగా ఉంటాయన్నమాట. ఇవి ఎంత జల్ది ఆరిపోతాయంటే అంటే మిషన్‌కేస్తాం కదా మనము. స్పిన్ అయితాయి కదా! ఆల్మోస్ట్ డ్రై అయిపోయినట్టే అనిపిస్తాయి. జస్ట్ ఎడ్జెసే పచ్చిగా ఉంటాయి అంతే. ఏ కాలంలోనైనా నేను వారానికి ఒక్కసారన్నా ఏస్తా ఉతకనీకే. ఇట్టే ఆరిపోతాయి. మంచిగా ఆల్మోస్ట్ మిషన్‌లోనే అవి మనకు డ్రై అయితాయి. జస్ట్ తీసుకొచ్చి ఇట్లా గాలికి కొద్దిసేపు ఏస్తా. మంచిగా ఆరిపోతాయి. మా ఇంట్లో అయితే అన్నీ ఇవే ఉండే. ఒకప్పుడు బొంతలు ఉంటుండే అనమాట. అవన్నీ తీసేసినాము. ఇవి తెచ్చుకున్నాము. ఇవైతే నేను 2 కోటిల నుంచి పర్చేస్ చేసిన. 2 మదీనా నుండి పర్చేస్ చేసిన. మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లాంటివే ఉంటాయి. ఆ పాతయన్నీ తీసేసినామనమాట. ఇవే పెట్టుకున్నాం ప్రస్తుతానికైతే. మా ఇంట్లో జస్ట్ 4 మెంబర్సే ఉంటాం కదా! ఎప్పుడైనా అక్క వస్తది. సో, లిమిటెడ్ బెడ్‌షీట్స్ ఉంటాయి. లిమిటెడ్ పిల్లోస్ ఉంటాయి. 2 ఎక్స్‌ట్రా ఉంటాయన్నమాట. అండ్ ఆల్రెడీ బట్టలు మా అత్త ఒకసారి ఏసేసింది మిషన్‌కి. ఏసి ఆరేసింది గూడా. అవి ఆరినయా తీసుకెళ్దాం అనుకున్నా గానీ ఇంకా ఆరలేవు. అండ్ ఈ చెత్త మొత్తం క్లియర్ చేయాలి. బిల్డింగ్ మీదకని ఎప్పుడు క్లియర్ అయితదో ఏమో! ఇంకా చెట్లకు నీళ్లు పోద్దాం ఎట్లయినా పైనకొచ్చినా గదా అని చెప్పేసి చెట్లకు వాటర్ పోసి కిందికెళ్ళిపోయినా అనమాట. అదేంటో గానీ ఆ మధ్య మంచిగా పెరిగినాయి చెట్లు. ఇప్పుడంతా డ్రై అయిపోయినాయి. మా అత్తకి చాలా ఇష్టం చెట్లు పెంచాలని చెప్పి. మేము శంకుపూల చెట్టు తీసేసినాము. అది మొత్తం ఎండిపోయింది. ఇంకోటేమంటే చిన్నగా పురుగులాగా వచ్చిందనమాట మొత్తం చెట్టు మొత్తం వైట్‌గా. సో, అందుకని చెప్పి తీసేసినాము. ఇంకా కిందికొచ్చి పాపడ్ ఫ్రై చేసిన. ఓన్లీ పప్పుచారు చేసుకున్నాం కదా! కర్రీస్ ఏం లేవనేసి ఇవి ఫ్రై చేసినుండే. అయితే ఇవి ఫ్రై చేస్తుంటే సడెన్‌గా సైడ్ నుంచి మంటలు ఎట్లా వచ్చినాయి చూడండి. వెంటనే నేను స్టవ్ అనేది సిమ్‌లో పెట్టేసి కర్చీతో ఇట్లా అంటే ఆ మంట పోయింది. అప్పుడప్పుడు ఇట్లా అయితా ఉంటది. జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి సేమ్ ఇట్లాగే జరిగింది. చిన్న కడాయిలో ఇట్లనే ఆయిలేసి పెట్టేసింది. హై ఫ్లేమ్‌లో ఉండే. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయి కడాయి లోపలికి మొత్తం మంట వచ్చేసింది. ఇంకా దాని మీద వాటరేస్తే ఆ మంట అనేది ఇంకా డబల్ అయింది. అమ్మ బాబోయ్! ఆ రోజైతే చాలా భయమేసింది.
ఆయిల్‌తోటైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నాయనమ్మ గూడా మా నాయనమ్మ మురుకులు చేస్తుంది. మేము పాతింట్లో ఉంటుండే. బయట కారిడార్‌లాగా ఉంటుండే. అక్కడ కూర్చొని మురుకులు చేస్తుంది. అసలు ఏమైందో ఏమో సడెన్‌గా ఆయిల్ మా నాయనమ్మ మీద ఎట్లా పడ్డదో ఏమో గానీ, మా నాయనమ్మ గట్టి మనిషి కాబట్టి తట్టుకుంది. అసలు ఘోరంగా కాలిపోయినుండే మా నాయనమ్మ చేతులు. చాలా రోజులు పట్టింది అది అంతా హీల్ అవ్వడానికి. మా నాయనమ్మ అజాగ్రత్తనో, లేకపోతే దానంతట అది పడిందో నూనె తెలీదు గానీ, మొత్తానికి నాయనమ్మ మీద నూనె పడి చేతులైతే కాలినయి. కానీ పనిష్మెంట్ అయితే నాకు, మా అక్కకి వచ్చిందనమాట. మా డ్యాడీ, మా బాబాయ్ మా ఇద్దరిని ఉతికిండ్రు. అసల ఆమె మురుకులు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? ఆమె చెయ్యి కింద ఉండక మీరెక్కడ సచ్చిండ్రప్పుడు ఆ టైంలో అని చెప్పి నాకు, మా అక్కకే దెబ్బలు పడ్డాయి. ఇంకా లంచ్ అయితే చేసేసిన. పప్పు చారు కాదది. టొమాటో పప్పులాగుంది. అదేసుకొని, పాపడాలేసుకొని అన్నం తినేసిన. మా రితిష వచ్చేసింది. రేపేమో హ్యాపీ క్లబ్ డేనా ఏందో ఉందంట రేపు స్కూల్‌లో. దానికి రావాలనేసి చెప్తుంది. అండ్ ఇది చూడండి మా రితిష దీంతో తెగ ఆడేస్తుంది. మొన్న మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళినుండే అనమాట. అక్కడి నుంచి తీసుకొచ్చుకుంది. ఇంక ఇది పెట్టుకొని పోతుంది స్కూల్‌కి. కొత్త కొత్తయి వస్తా ఉంటాయి ప్రతి వింటర్‌లో ఏదో ఒకటి. మా ఆయన బర్త్‌డే రోజు చార్మినార్ దగ్గరికెళ్ళినప్పుడు ఇది కొనివ్వమని అడిగింది. అయితే వాళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్పినట్టు అనిపించి నేను కొననివ్వలేదనమాట. వద్దులే గింతుండది ప్రైస్ ఆయన ఓవర్ ప్రైస్ చెప్తుండు అని చెప్పి తీసుకోలేదు. కానీ తర్వాత తెలిసిందేమంటే ఎవరైనా అంతే ప్రైస్ చెప్తుండ్రు. అవి 350, 450 అట్లా 400 అట్లా చెప్పి 350కి ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో గూడా నేను చూషినా ఆల్మోస్ట్ అంతే ఉంది ప్రైస్. నాకు నిజంగా తెలీదు వాటి ప్రైస్ అంత ఉంటదని చెప్పి. నేను 100కో, 150కో వస్తది అని అనుకున్నా కానీ కాదు. 100కి, 150కి నార్మల్‌ది వస్తదంట. ఇట్లా అవి ప్రెస్ చేస్తే ఇవి చెవుల్లాగా పైనికొస్తున్నాయి కదా! ఇది కొంచెం కొత్త రకంగా ఉంది. దీని కాస్ట్ అయితే ఎక్కువనే ఉంది. అండ్ చాయ్ అయితే అయింది. నాకు, మా అత్తకైతే చాయ్ ప్రిపేర్ చేసుకున్న. కొన్ని పాలుంటే రితిషాకి పోసేసిన. రితిషాకి కొంచెం బూస్ట్ కలిపి ఇస్తాం మేము పాలల్ల. ఈ మధ్య మా రితిష పాలు తాగడమే మానేసింది. అప్పట్లో డైలీ బూస్ట్ ఏసుకొని కొన్ని పాలు తాగి ట్యూషన్‌కెళ్ళేది. పాలు తాగడమే మానేసింది మొత్తానికి. ఇంకా నేను కొన్ని గిన్నెలుంటే చాయ్ తాగిన తర్వాత ఈ గిన్నెలన్నీ తోమేస్తున్నా. ఒకటేసారి ఎక్కువగా గిన్నెలయిపోతే గూడా తోమడం కష్టమైతుంది. ఎందుకంటే పైనుంచి నీళ్ళు సల్లగా వస్తున్నాయి. ఊరికే వాటర్‌లో చేతులు పెట్టి తోమాలంటే అమ్మ బాబోయ్! అస్సలయితలేదు. కానీ మా అత్తనే తోముకుంటుంది. మాక్సిమం ఈ మధ్యలో పని ఆమెనే చేస్తుంది. నేను ఏదైనా పని చేద్దాం అని అనుకునే లోపే ఆమెనే అన్ని పనులు చేసేస్తా ఉంది. ఈ వింటర్ సీజన్ ఏమో గానీ నాకు విపరీతంగా కోల్డ్ అయితుంది. ఆ కోల్డ్ వల్ల హెడేక్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. 4 డేస్ నుంచయితే నాకు సివియర్ హెడేక్ ఉండే అండ్ కోల్డ్ గూడా ఉండే. ఇంక పడుకొనే ఉంటున్నా. అండ్ ఈరోజు గూడా నేనేమంటే పడుకొనుంటే నేను ఎంత లేజీ వరస్ట్ ఫెలోనంటే పడుకొనే ఉంటా. అదే పనిగా పడుకొనుంటా. ఏ పనులు చెయ్యనే చెయ్యను. డే బై డే నేను వరస్ట్‌గా తయారైతున్నా. లేజీ తయారైతున్నా. ఐ షుడ్ చేంజ్ మై సెల్ఫ్ అనిపిస్తుంది. అసలు మా నాయనమ్మ ఉన్నప్పుడు గూడా నేను ఎర్లీ మార్నింగ్ మరీ ఎర్లీగా లెవ్వకపోయినా 7 వరకి బై 7 నేను నిద్ర లేస్తుండే. మా తమ్ముడప్పుడు స్కూల్‌కెళ్తుండే గదా! మణికంఠని డ్రాప్ చేస్తుండే స్కూల్ దగ్గర. రితిషాని డ్రాప్ చేస్తుండే అనమాట. ఇంకా మళ్ళీ రితిషాని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడము. వాళ్ళొచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్ చేసి పెట్టేదాన్ని. వాళ్ళు అడగకపోయినా కొత్త కొత్త ప్రయోగాలు చేసి మంచి మంచి స్నాక్స్ చేసి పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు అడిగినా గానీ చెయ్యట్లే నేను. అందుకే వాళ్ళు అడగడమే మానేషిర్రు. అంతెందుకు మొన్న మా తమ్ముడు మష్రూమ్ తీసుకొచ్చిండు డీమార్ట్ నుండి. 50 రూపీస్‌కి ఆఫర్ వస్తుందక్క అని చెప్పి మష్రూమ్ తీసుకొచ్చిండు. అది ఈరోజు చేద్దాము. వాడు కాలేజ్ నుంచి వచ్చేలోపు మష్రూమ్ పకోడా అన్నా చేద్దాం, లేకపోతే ఫ్రై అన్నా చేద్దాం. ఉట్టి పప్పు ఉంది కదా అనేసి అనుకున్నా. తీరా తీసి చూస్తే అదేమో ఎక్స్‌పైర్ అయిపోయింది. పోనీ ఫూల్ మఖానా ఉండే అనమాట. రితిషాకైనా ఏదైనా ఫూల్ మఖానాతో స్నాక్ చేసి పెడదాము అనేసి అనుకున్నా. అది కవరు తీసిన ఫూల్ మఖానాది. అందులో కాక్రోచెస్ ఉండే అనమాట. వామ్మో! అవి చూడంగానే ఇవి పెడితే ఇంకేంలే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి పక్కన పడేసేసిన. అవి మఖానా వచ్చిన ప్యాకెటే అనమాట. మంచిగానే దగ్గరగానే పెట్టినాము. కానీ అందులో కాక్రోచెస్ ఎట్లా పోయినాయో ఏమో! ఒకటి కాదు 3 కాక్రోచ్‌లు ఎళ్ళినాయి అందులో నుంచి. అందుకే ఇంకా అవి పడేయడమే బెటర్ అని చెప్పి పక్కన పెట్టేసిన. మా రితిష ఏదో ఆర్ట్ వర్క్ చూయించింది మీకు. ట్యూషన్‌కెళ్తుంది ఆమె తయారయ్యి. అండ్ రేపు కూడా స్కూల్‌లో ఏదో ఉందంట. పేరెంట్స్‌ని తీసుకొని రమ్మన్నారంట. మమ్మీ నువ్వు రావాలి, మమ్మీ నువ్వు రావాలి అని మా అత్తెంబడి పడింది. అండ్ గిన్నెలయితే తోమేసేసిన. మా నాయనమ్మ ఉన్నప్పుడు నేను ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళేదాన్ని. గ్రూప్స్ కోచింగ్ తీసుకున్నా నేను దిల్సుఖ్ నగర్‌లో.
అయితే అక్కడ ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకెళ్ళినుంటి నేను ఇన్‌స్టిట్యూట్‌కి. అప్పుడు గూడా నేను ఎర్లీ మార్నింగ్ మంచిగా లేసి, రెడీ అయ్యేసి పోతుండే. అండ్ వచ్చినాక గూడా పనులు చేసుకుంటుండే, యాక్టివ్‌గానే ఉంటుండే. రీసెంట్ టైమ్స్‌లలోనే నేను అసలు ఇంత లేజీగా తయారవ్వడము, అసలు నేను ఎట్లుండేదాన్ని, ఎట్లయిపోతున్నా అనిపిచ్చింది. నేను దిస్ ఈజ్ నాట్ మీ, అసలు నేను ఇంత లేజీగా ఉండకపోయేదాన్ని. కొంచెం గూడా టైం వేస్ట్ చేయకపోతుండే నేను. కొంచెం టైం దొరికినా గానీ ఏదో ఒక యూట్యూబ్‌లో క్లాస్ ఇంటుండే. లైక్ కరెంట్ అఫైర్స్ అన్న ఏదో ఒకటి ఇంటుండే. లేకపోతే ఏదైనా టాపిక్ చదివిందుంటే దానివి బిట్స్ ప్రాక్టీస్ చేస్తుండే అనమాట. ఆ టాపిక్‌వి ఉంటాయి కదా క్వెషన్స్, అవి తీసి బిట్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. స్టార్టింగ్ నుండి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే అండ్ చదవాలి అన్న కసితోటి చదివిన. బట్ రివిజన్ ఇంపార్టెంట్. లాస్ట్ 1 మంత్ చాలా క్రూషియల్. కానీ ఆ టైంలో నేను రివిజన్ చేయలేకపోయినా. అక్కడ నాకు గట్టి దెబ్బ పడ్డది. అండ్ ఇక్కడైతే బియ్యం కడిగి అన్నము పొయ్యి మీద పెట్టేసిన. నా ట్రైపాడ్ ఇరిగిపోయింది. లేక లేక వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకుంటే చూడండి ట్రైపాడ్ ఇరిగిపోయింది. దానికి గిట్లా అన్నా అంతే, ఎక్కువ ఫోర్స్ కూడా పెట్టలే దాని మీద. అది ఇరిగిపోయింది. ఇంకా మణికంఠ వచ్చేటప్పుడు ఫెవిక్విక్ కొనుక్కరా అని చెప్పి కాల్ చేసిన. సో వాడు కొనుక్కొస్తే అతకబెట్టిన. మా అక్క కాల్ చేసినుండే. పొద్దున్నుంచి ఫోనే మాట్లాడలే మా అక్కతోటి. ఈ మధ్య మా అక్కతోటి కూడా మాట్లాడతలేను. నాకు జర సిక్ ఉంటున్నా అని చెప్పి మా అక్క కూడా డిస్టర్బ్ చేయొద్దు, పడుకొని అని చెప్పి వదిలేస్తుంది. లేకపోతే పొద్దున్నే ఫోన్ చేస్తది మా అక్క, మళ్ళీ 11 గంటలకి, 2 గంటలకి చేస్తానే ఉంటది. కానీ ఈరోజైతే పొద్దున్నుంచి చేయలేకుండే. ఇంకా నేను వంట చేస్తున్నా కదా, ఆ టైంలో వీడియో కాల్ చేస్తే ఇంకా స్క్రీన్ రికార్డింగ్ చేసినుంటి నేను. కర్రీస్ ఏం చేసుకోలే కదా, ఓన్లీ పప్పు ఉంది. మష్రూమ్ ఫ్రై చేద్దాము, లేకపోతే మష్రూమ్ పకోడా అనుకున్నా గానీ అవి ఎక్స్‌పైర్ అయిపోయినాయని పడేసేసిన. ఇంకా ఆనియన్స్ ఉండే కదా, ఆనియన్స్, పాలకూర 2 కలిపేసి పకోడీలాగా చేసిన. ఈ మధ్య ఏదైనా స్నాక్ లాగా తినాలనిపిస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా ఆలు బజ్జీ చేసుకుంటున్నా అనమాట. అదైతే ఈజీ అనిపిస్తుంది. ఇంట్లో బేసన్ ఉంటే చాలు, అదే శనగపిండి ఉంటే చాలు, ఆలు ఉంటే చాలు, సింపుల్‌గా జల్దీ జల్దీ అయిపోతుంది. అదే చేద్దాం అనుకున్నా ఫస్ట్ కానీ మళ్ళీ ఎందుకో పకోడీలాగా చేసుకుందాం బెటర్ కదా అని చెప్పి ఇట్లా చేసుకుంటున్నా. చిన్న సైజువి 3 ఆనియన్స్ కట్ చేసిన. అట్లాగే 2 కట్టల పాలకూర కట్ చేసిన. మా రితిష వచ్చేసింది ట్యూషన్ నుంచి. "ఏం చేస్తున్నావు నువ్వు నాకు చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు నాకు చెప్పు" అంటుంది. పకోడీ చేస్తున్నా అని చెప్పిన. కానీ మా రితిష ఎందుకో పకోడీ తిననే తినదు. అస్సలు తినదు. అండ్ మిర్చీలు కూడా అస్సలు తినదు మా రితిష. మా రితిష ఒక డిఫరెంట్ కిడ్ అనమాట. ఆమెకేం నచ్చుతాయి అంటే పుల్లటివి నచ్చుతాయి ఆమెకి. పానీపూరి నచ్చుతది. ఎప్పుడైనా పానీపూరి తినడానికి వెళ్తాం కదా, ఆ వాటర్ కొంచెం పుల్లగా ఉన్నాయనుకోండి, ఆమెకి తెగ నచ్చేస్తదనమాట. అట్లాంటివి నచ్చుతాయి మా రితిషాకి. బయటికి తీసుకపోతే పానీపూరి ఒక్కటి ఇష్టంగా తింటది. ఇంట్లో అప్పట్లో నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఇచ్చేదాన్ని తనకి. ఆలూస్ కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, లేకపోతే చికెన్ తీసుకొచ్చి చికెన్ ఫ్రై అట్లా చేసిస్తుండే. సో ఇష్టంగా తినేది. ఈరోజైతే కొంచెం కూడా పకోడీ టేస్ట్ కూడా చేయలేదు. ఫస్ట్ స్పూన్‌తో కలపాలనుకున్నా గానీ స్పూన్‌తో ప్రాపర్‌గా మిక్స్ అవ్వలేదు. ఇంకా చేయితోటే కలిపిన. నాకెందుకో చేయితోటి ఇట్లాంటివి కలపబుద్ధి కాదు. కలిపేటప్పుడు ఏమనిపియదు గానీ తర్వాత చెయ్యి మొత్తం బర్నింగ్ సెన్సేషన్ వస్తది. ఎందుకో నా చేతులు చాలా సెన్సిటివ్. ఫస్ట్ అయితే చేతులు పెట్టొద్దనుకున్నా గానీ లాస్ట్‌కి పెట్టాల్సొచ్చింది. అయితే నేను ఆనియన్ పకోడీ ఎప్పుడు చేసినా గానీ ఆ ఆనియన్స్ నుంచి వచ్చిన వాటరే సరిపోయేది. బట్ ఇందులో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసిన. వాటర్ యాడ్ చేసి కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టిన. మళ్ళీ ఇందులో కర్రీ లీవ్స్ అండ్ కొంచెం వాము యాడ్ చేసిన. యాక్చువల్లీ జీలకర్ర యాడ్ చేసుకుంటే బావుంటది. కానీ లేకుండే వాము అండ్ కరివేపాకు యాడ్ చేసిన. జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే పక్కన పెట్టిన. దాని తర్వాత ఆయిల్ హీట్ చేసి డైరెక్ట్ పకోడీ ఏసేసిన అనమాట. మంచిగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బావుంది. అయితే మీలో చాలామంది మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయండక్క అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చిండ్రు నాకు. అదే మా అత్త జాబ్ దొరకట్లేదు అని చెప్పి పెట్టిన వ్లాగ్ కింద. సో నేను క్లౌడ్ కిచెన్ కోసము కొంచెం రిసర్చ్ అయితే చేసినా అనమాట. లైక్ అది ఎట్లా స్టార్ట్ చేయాలి? ఏం చేయాలి? ఎక్సెట్రా, ఎక్సెట్రా మొత్తం కొన్ని వీడియోస్ అవి ఇవి చూసినుండే. కానీ ఏది ఈజీ కాదు అనుకున్నంత చాలానే కష్టపడాలి. ఎస్పెషల్లీ క్లౌడ్ కిచెన్‌కైతే చాలా కష్టపడాలి. స్విగ్గీ, జొమాటో త్రూ ఆర్డర్స్ వస్తాయి. మనం వాళ్ళకి పే చేయాల్సొస్తదంట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ టైం అనేది చాలా లెస్ ఇస్తున్నారు. అంటే డైరెక్ట్ ఆర్డర్స్‌కైతే కొంచెం మనకి టైం ఉంటది కానీ, ఇట్లా స్విగ్గీ, జొమాటో త్రూ వచ్చిన ఆర్డర్స్‌కైతే టైం చాలా తక్కువుంటది. జల్దీ జల్దీ ఒక రోబోలాగా చెయ్యాలి. సో
నేనైతే అదొకటి చూషినా. అందరూ స్టార్ట్ చేస్తున్నారు కదా! క్లౌడ్ కిచెను, వై డోంట్ వి అన్నట్టు ఒక ఐడియా కోసం అయితే చూషినా అనమాట. బట్ ఇంకా ఏం అనుకోలేదు. అండ్ ఇంకొకటి కూడా చూషినా అనమాట నేను. మీషోలో మన ప్రొడక్ట్స్ సేల్ చేయడము. ఒక సిస్టర్ వీడియోస్ అయితే చూషినా. మీషో వల్ల తనకి నష్టమే గానీ లాభం అయితే రాలేదు అనేసి చెప్పింది. ఎందుకంటే తను ఎంత బెటర్ క్వాలిటీవి పంపించినా గానీ రిటర్న్ వచ్చేస్తున్నాయంట. అదేంటో మరి. అమ్మో! ఇది కొంచెం రిస్కే అనిపిచ్చింది నాకు. ఎందుకంటే మనం ఏదన్నా చేస్తే లాభం రాకపోయినా పర్లేదు గానీ రివర్స్‌లో నష్టమొస్తే మనకు కష్టమే గదా! సో, అది గూడా వర్కౌట్ కాదనిపిచ్చింది. మా తమ్ముడు అసలు కాలేజ్‌కి పోవడమేమో, రావడమేమో గానీ వచ్చిన తర్వాత ఒకటే చిరాకు పడిపోతున్నాడు. అందరి మీద అరుస్తా ఉన్నాడు. ఏమన్నా అంటే 2, 2 బస్సులెక్కి వస్తే మీకు తెలుస్తది అనేసి అంటుండు. నేను తనకి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పటి నుంచే చెప్పిన నియర్ బై ఉన్నది పెట్టు. మంచి కాలేజీలు పెట్టుకో. నియర్ బై ఉన్నది పెట్టుకో అని పదే పదే చెప్పిన. కానీ ఆయనకు నచ్చిన కాలేజీలు పెట్టుకున్నాడు. అండ్ ఆయనకి ఇష్టం కేశవ మెమోరియల్ కాలేజ్ ఇష్టం. యాక్చువల్లీ ఆయన ఇంటర్‌లో కూడా కేశవ మెమోరియల్‌కి ఎళ్తా అన్నాడు. కాకపోతే నారాయణగూడ అది చాలా దూరము. వద్దు అని చెప్పి నేను పట్టుబట్టి ఇది శ్రీ చైతన్యలా ఏసినా అనమాట. నేను శ్రీ చైతన్య అని కూడా అనుకోలే. నారాయణ అనుకున్నా. అది కూడా సంతోష్ నగర్‌లో అనుకున్నా. జస్ట్ 15 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు మా ఇంటి దగ్గర నుంచి. కానీ ఆయన నేను నారాయణకు పోను. నారాయణలో టార్చర్ చేస్తారు. అది ఇది అని చెప్పేసి శ్రీ చైతన్యకెళ్ళిండు. అది కూడా దగ్గరే అయితది దిల్సుఖ్ నగరు. ఇప్పుడు ఒకటేసారి ఆయన ఇంత దూరం అప్ అండ్ డౌన్ చేసేసరికి ఆయనకి అసలు అయితలేదు. ఇంటికి రాగానే చిరాకు పడిపోతా ఉన్నాడు. ఇంటికొచ్చినాక కాళ్ళు, చేతులు, మొహం కడుక్కో అన్నా గానీ ఆయనకి కోపమే వస్తుంది. ఆయన వచ్చే కంటే ముందే ఆయనకి బట్టలు తీసి రెడీగా పెడుతున్నాము. ఇది చేంజ్ చేసుకో, చేంజ్ చేసుకో అని 10 సార్లు చెప్పాలి. ఇప్పుడు కూడా నా ఎంబడి పడ్డాడు. అయిందా నాకు పెట్టు తిని చదువుకుంటా, అయిందా నాకు పెట్టు తిని చదువుకుంటా అని. సరేలే అని చెప్పి కాంగానే ఫస్ట్ తీసుకొచ్చి ఆయనకు పెట్టేసిన. ఆల్రెడీ పప్పు చేసిందే ఉండే, అన్నం వండినుండే. జస్ట్ పకోడీ కోసం వెయిట్ చేసినుండే. పకోడీ అవ్వగానే ఆయనకైతే పెట్టేసిన ఫస్ట్. తర్వాత మా రితిష నాకు కూడా పెట్టక్క అని చెప్పి రూమ్‌లోకైనా వచ్చింది. ఈమె కూడా ట్యూషన్‌కి పోయి రాంగానే ఫోన్ పట్టుకొని రూమ్‌లో చూసుకుంటా కూర్చుంది. ఇంకా అన్నకు పెట్టినావుగా నాకు కూడా పెట్టేసేయి అంటే ఇంక ఇద్దరికి పెట్టేసిన తింటున్నారు. ఈ మధ్య మా రితిష మీద కమెంట్స్ చేస్తున్నారు. మేము కేక్ కొన్న వీడియోలో ఒక కమెంట్ వచ్చిందనమాట. ఎందుకు రితిష ఎప్పుడు మొహం అట్లా పెట్టుకుంటది? ఏమైనా చిన్న పిల్లనా తనకి చెప్పండి అని చెప్పి. అండ్ రెస్టారెంట్‌కి వెళ్ళిన వీడియోలో కూడా ఒక కమెంట్ వచ్చింది. ఆ పిల్ల మరీ గలీజ్‌గా తింటుంది. తినడం నేర్పియండి అని చెప్పి. చిన్న పిల్ల అండి తను. నేర్చుకుంటది. మొహం ఇట్లా పెట్టింది అంటే ఆ రీజన్ నేను వీడియోలో చెప్పిన ఆల్రెడీ. తను వేరే బేకరీకి వెళ్దామంటే అక్కడికొచ్చినందుకు ఆమె మొహం అట్లా పెట్టుకుంది, మార్చుకుంది అని చెప్పిన. అయినా గానీ కామెంట్ చేస్తున్నారు. చిన్న పిల్లనా అనేసి అంటుండ్రు. అవును చిన్న పిల్లనే. చిన్న పిల్ల కాకపోతే పెద్ద పిల్లేం కాదు కదా! ఈ ఏజ్‌లోనే గదా పిల్లలు అలుగుతారు. వాళ్ళకి నచ్చింది ఇప్పియకపోతే ఆబ్వియస్‌లీ ఎవ్వరైనా అలుగుతారు. మొహము మార్చుకుంటారు. అండ్ రెస్టారెంట్‌లో తను మరీ అంత చండాలంగా ఏం తినలేదు. యాక్చువల్లీ మా రితిషాకి తనంతల తను తినే అలవాటు లేదు. ఎస్పెషల్లీ చెయ్యితోటి అయితే కలుపుకొని తినడం రాదు. మోస్ట్‌లీ మేము తినిపిస్తాము ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకా స్కూల్లో అయితే కలిపినదే ఉంటది గదా! స్పూన్‌తో తింటది. తనకి స్పూన్‌తో తినడం అలవాటు. చేయితోటి తినడం రాదు కాబట్టి అట్లా అనిపించింది మీకు. చిన్న పిల్ల అండి. చిన్న పిల్ల మీద గూడా అట్లాంటి కామెంట్స్ చేయడం ఇట్స్ నాట్ ఫెయిర్. నిన్న చపాతీలు చేసుకునుండే కానీ ఎవ్వరు తినలేరు. అట్లాగే ఉండిపోయినాయి. ఇంకా నేను చపాతీలలో మామిడికాయ పచ్చడి, ఇంకా పప్పుచారు ఈ 2 ఏసేసుకొని తినేస్తున్నా. వేస్ట్ అయిపోతాయి ఎందుకు పడేయడం అని. నేను రితిషాని వెనకేసుకొస్తున్నా అనుకోకండి. ఐ అగ్రీ రితిష నాటీయే అండ్ చదువులో కూడా కొంచెం డల్లే ఉంటది. బట్ మా రితిషాకున్న అండర్‌స్టాండింగ్ నేచర్ ఉంది చూసిండ్రా? అది నాకు హ్యాపీనెస్ ఇస్తది సమ్‌టైమ్స్. ఒక్కోసారి ఇది కావాలి అని అంటది. బట్ మనం గట్టిగా ఆమెని బెదిరించినా, లేకపోతే మంచి వేలో చెప్పినా గానీ ఇంకా మళ్ళీ అడగదు. ఆ క్వాలిటీ నాకు రితిషాలో చాలా నచ్చుతది. సీరియస్‌లీ చెప్తున్నా. మా మణికంఠ నాన్న చాలా సతాయిస్తాడు. ఆయన కావాలి అనుకున్నది సాధించుకొని తీరుతాడు. ఇప్పటి నుంచనే కాదు, చిన్నప్పటి నుంచి అంతే. ఆయనకి ఏది కావాలో అది దక్కించుకుంటాడు. కానీ మా రితిష అట్లా కాదు. ఏదైనా కావాలి అని అంటది. లేదు అని మంచి వేలో చెప్పినా, కోపగించుకొని చెప్పినా గానీ సైలెంట్‌గా ఉండిపోతది. అర్థం చేసుకుంటది. అది నాకు చాలా అంటే చాలా నచ్చుతది మా రితిషాలో.
అండ్ ట్రైపాడ్ అయితే అతకబెట్టిన ఫెవిక్విక్ తోటి. చూద్దాం అది ఎన్ని రోజులు ఉంటదో. అది కొనడమే గానీ నేను పెద్దగా యూజ్ చెయ్యను. ఎప్పుడూ ఒకరం చేస్తుంటే ఒకరం వీడియో తీస్తా ఉంటాము. కానీ అది అట్లెట్లా విరిగిపోయిందో ఏమో! అది కోటిలో తీసుకునుండే మేము 500 చేంజ్‌కి. పెద్ద పెద్ద ట్రైపాడ్స్ గూడా ఉన్నాయి గానీ ట్రైపాడ్ రేట్స్ గూడా చాలా ఉన్నాయి. అండ్ ఆన్‌లైన్‌లో ఇంకా ఎక్కువనే ఉంటాయి. ఆఫ్‌లైన్‌లోనే నాకెందుకో తక్కువ అనిపిచ్చి అప్పుడు అక్కడ తీసుకునుండే. నేను ఫస్ట్ రింగ్ లైట్ వచ్చిన ట్రైపాడ్ తీసుకుందాం అనుకున్నా. అంటే లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటారు కదా! కానీ అది కొంచెము డెలికేట్ ఉందనమాట. పెద్ద స్టాండర్డ్‌గా లేదు అని చెప్పి ఇది మంచిది అని చెప్తే ఇది తీసుకున్నాము. కానీ ఇది చూడండి ఎట్లా విరిగిపోయిందో. ఆల్రెడీ ఒకసారి కూడా విరిగిపోయింది. ఆ 3 కాళ్ళలాగా ఉన్నాయి కదా! అందులో ఒక కాలు విరిగిపోయింది. దాన్ని కూడా సేమ్ ఇట్లనే అతకబెట్టినా ఇప్పుడేమో అది విరిగిపోయింది. అండ్ మా అత్తనేమో తినమంటే ఇంకా మిషన్ కుడుతుందామె. ఇంకా మేమందరం తినేసినాము. గిన్నెలయితే వాష్ చేసేస్తున్నా. అన్నము అవన్నీ గిన్నెలలో ఏసి సైడ్‌కి పెట్టేసేసి ఇవన్నీ వాష్ చేసేస్తున్నా. ఈరోజైనా జల్దీ పని ముగించేసుకొని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి రేపు పోస్ట్ చేయాలి వీడియో అనేసి అనుకున్నా అనమాట. దానికోసమే పర్టిక్యులర్‌గా జల్దీ జల్దీ పని కానిస్తున్నా నేనిక్కడ. మా అత్త కూడా తినేస్తే అయిపోతది అనంటే ఆమె మిషన్ మీద నుంచి లేస్తలేదు. మీరు చూసిండ్రు కదా! నేను ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ చేసిన వ్లాగ్ అప్పటినుంచి కుడుతూనే ఉందామె. మధ్యలో చాయ్ తాగినప్పుడు కూడా కుడుతుంది. కొంచెం లేచింది మళ్ళీ ఇంకా కుడతా ఉంది. గిన్నెలు వాషింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా కిచెన్‌లో ఏం పని లేదు. తమ్ముడైతే చదువుకుంటుండు. తమ్మునికి ఎగ్జామ్స్ అంట. అందుకే బుద్ధిగా చదువుకుంటుండు. పైనకి పోయి బెడ్‌షీట్స్ తీసుకొచ్చిన. మార్నింగ్ ఆరేసినుండే కదా! మా అత్త చూసిండ్రా ఇంకా కుడుతుంది. మా రితీషనేమో మంచిగా ఇంట్లో పండుకొని ఫోన్ చూస్తుంది. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.